వైసీపీ సర్కార్పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిప్పులు చెరిగారు. 4 ఏళ్లలో జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. తమ ప్రభుత్వాన్ని యువత ఎక్కడ ప్రశ్నిస్తుందోనని, వారిని డ్రగ్స్, గంజాయి మత్తులో జోగేలా చేస్తున్నాడని బాలకృష్ణ మండిపడ్డారు. యువశక్తిని సంఘటితం చేసి జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే ధ్యేయంగా టీడీపీ శ్రేణులు పనిచేయాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు, రాష్ట్రానికి చేసిన మేలు, జగన్ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం, వినాశాన్ని గురించి ప్రజలకు తెలియచెప్పడానికే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారని బాలకృష్ణ తెలిపారు. యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా లోకేష్ను ప్రజలు ఆదరిస్తున్నారని బాలకృష్ణ అన్నారు. జగన్ అసమర్థ పాలన వల్ల పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, చివరకు కాఫర్ డ్యాం దెబ్బతింటే దాన్ని కూడా బాగు చేయలేదన్నారు. పరిశ్రమలు లేక, ఉపాధి దొరక్క యువత వలసపోతున్నారని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితికి ప్రభుత్వం వచ్చిందని అన్నారు. గంజాయి సాగు, అమ్మకాల్లో ఏపీనే నెంబర్ 1 స్థానంలో ఉందంటే రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. ఇళ్లపై పన్ను, మరుగుదొడ్లపై పన్నుతో పాటు ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేయడం ప్రజల దౌర్భాగ్యం కాక మరేమిటని బాలకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇసుక, మద్యం మాఫియాలు భూ కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారని, రాజధాని అమరావతి నిర్మాణాన్ని అపహాస్యంగా మార్చారని అన్నారు. గంజాయిలో మన రాష్ట్రం మాత్రం నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. అలాగే రేట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు, డీజిల్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఇళ్ల మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం నడుస్తుందంటే, వాడు ఇష్టారాజ్యంగా నడుస్తుందంటే ఇది మనకు కర్మ కాకపోతే బాధుడు కాకపోతే ఏంటని నేను అడుగుతున్నాను. మహనీయుడు ఎన్టీఆర్ బాటలోని చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి సాగిందన్నారు. జనం అంటే జగన్కు కక్ష అని, అందుకే హింసిస్తున్నారని, మరలా వారే తనను ఆదరించాలంటూ సైకోలా ప్రవర్తిస్తున్నాడని బాలకృష్ణ తెలిపారు. జగన్ ప్రభుత్వంలో వినాశనం తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. 100 మంది సలహాదారులను పెట్టుకుని జగన్ చెత్త పాలన సాగించారన్నారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి అంతిమంగా రాష్ట్రాన్నే నాశనం చేశాడని, మరలా జగన్ అధికారంలోకి వస్తే ప్రజలు బతికే పరిస్థితే ఉండదని బాలకృష్ణ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించాలని ప్రజలను బాలకృష్ణ కోరారు. ఓటు అనే ఆయుధం ఉంది, అదే మీకు రక్షణ, అదే మీకు ఆయుధం అని. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే మరి ఒక అసమర్థ పరిపాలన, చెత్త ప్రభుత్వం, అసలు రాష్ట్రం లేని రాజధాని, అలాగే బాధుడు, అలాగే ఇదేం కర్మ ఎవరు చూస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు, రాగానే 1 సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు. అది ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసేత్తలేదు. దాని తర్వాత బడ్జెట్ అప్పులు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎవడమ్మ సొమ్ము. సరే చేశారు, దాంతో ఏదైనా జరిగిందా? ఏదైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదు, ఏమీ లేదు, అంతా శూన్యం. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లను పేదలకు ఇవ్వడానికి జగన్కు వచ్చిన ఇబ్బందులేంటని బాలకృష్ణ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని, వాస్తవాలు బయటపెట్టడంలో మీడియా కూడా వెనుకంజ వేయకుండా ధైర్యంగా వ్యవహరించాలని బాలకృష్ణ కోరారు.